పాత బస్తీలో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మజ్లిస్ నేతలపై కీలక కామెంట్స్ చేశారు. పాత బస్తీని మజ్లిస్ కు రాసిచ్చారా అని కూడా ఆయన ప్రశ్నించారు. దౌర్జన్యాలు దోపిడీలు చేసుకునేందుకు వారికి అనుమతులు ఇచ్చారా అని ప్రభుత్వంపై మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులపై దాడులకు తెగబడ్డ మజ్లిస్ నేతలను అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలు కూల్చిన చోటే గంటల వ్యవధిలో మళ్లీ నిర్మాణాలు చేపట్టినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని బండ సంజయ్ విమర్శించారు. పాత బస్తీలో బెంగాలీ కుటుంబాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిపించాలని వారిని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ అక్రమంగా నిర్మాణాలు రోడ్ల మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించడానికి కార్పొరేషన్ అధికారులు వస్తే పోలీస్ బందోబస్తు వస్తే వాళ్ళకు కూల్చేసే సమయంలో పోలీస్ అధికారుల మీద కార్పొరేషన్ సిబ్బంది మీద దాడి చేశారు. ఎంఏ పార్టీలు సాక్షాత్ ఎమ్మెల్సీ కూడా దాడి చేస్తే కనీసం ఏ ఒక్క వ్యక్తిని కనీసం ఆపే ప్రయత్నం చేయలే. ఇలా అక్కడ గోరక్షను గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి గోవులను వధించడానికి ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఆ గోవులను పోలీసులు పట్టించే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు మాత్రం నాన్ అవైలబుల్ కేసు పెట్టి లోపడేస్తారు. వాళ్ళు పోలీసులను దాడులు చేయలే. గోవులను రక్షించడానికి ప్రయత్నం చేస్తే నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైలు చేస్తున్నారు. ఇక్కడ ఓల్డ్ సిటీలో కార్పొరేషన్ అధికారుల మీద పోలీసుల మీద దాడులు చేస్తే కూడా చర్యలు తీసుకున్న పాపన పోలే. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేతకాంతనం. ఎంఐఎం పార్టీకి ఓవైసీ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాసోహం అయిపోయాడు. ముఖ్యమంత్రి కావాల్సింది ముఖ్యమంత్రి పీఠం అధికారం. హోంమంత్రి నువ్వే. పోలీసుల మీద దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో దేశం మొత్తం చక్కెర కొడుతుంది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసో తెలియదు. ఏం చర్యలు ఇంకా పెడతారు కావచ్చు. ఇవాళ వచ్చిపోయినా కదా ఏదో సింపుల్ పిండి కేసులు పెట్టి అరెస్ట్ చేసినాము పేర్లు వచ్చిందని చూపెట్టే ప్రయత్నం చేస్తారు. కొన్ని అక్రమ నిర్మాణాలు కూల్చేసారు. కూల్చేసినాక ఇవాళ ఏమైంది? వాళ్ళ మళ్ళా ఎంఐ పార్టీ నాయకులు వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు పోలీసు వాళ్ళు కూల్చేసినటువంటి అక్కడ బాధ్యత ఎంఐ పార్టీ ఎమ్మెల్యేలు ఉండి మళ్ళా తిరిగి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎంత చేవ చచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని హోంమంత్రి బాధ్యతలు వేస్తున్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. నీ ప్రభుత్వ హయాంలో